అంటే పరాభవం. ఏదైతే మనము క్షీణిస్తామో అది పరాభవం అన్నట్టు. జయము అంటే లేదు, పరాభవం లేదు. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధార సర్వ జ్ఞానం అయజ్ఞోపాసమయం భాగాకోటి ఉపప్రమేయం బాలేంద్రేకాంతోత్తమానం దేవావృతం దండభాగం భజే భవానీ తనయం గణేశం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సర రాజా నవనాయక. ఈ సంవత్సరము రాజు గురువు గారు గురువారం వచ్చింది కావున ఈరోజు గురుడు అధిపతి. మంత్రి కుషుడు, సైన్యాధిపతి చంద్రుడు, సస్యాధిపతి గురుడు, ధాన్యాధిపతి బుధుడు, అర్ఘ్యాధిపతి చంద్రుడు, మేఘాధిపతి చంద్రుడు, రసాధిపతి రవి, నీరసాధిపతి శుక్రుడు. స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సరం. నవనాయకులలో 7 మంది ఆధిపత్యము శుభగ్రహములకు, 2 ఆధిపత్యము పాపగ్రహములకు వచ్చట చేత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన సజావుగా ఉంటుంది. అటు కేంద్ర ప్రభుత్వము ఇటు రాష్ట్ర ప్రభుత్వము సరి సమానంగా సజావుగా సాగుతుంది. పశుపాలకుడు గోపాష్ట అంటే గోపాలకుడు అన్నట్టు. గోష్ట బహిష్కృత గోపాలుడు కృష్ణుడు అమ్మ వలన పాడి పంటలు బాగుగా పండును, పాలు గడ్డి ధరలు పెరుగును, సరిహద్దులలో యుద్ధ భయము ఉండును, అంతరిక్ష పరిశోధనలు విజయవంతమవును. ఏమైనా కొత్తగా కనుక్కునే కార్యక్రమాలు కానీ అంతరిక్షం వేరే ఇతర దేశాలలో కనుక్కునేటటువంటివి మంచి జరుగుతుంది. ప్రపంచ దేశాలలో భారతదేశం పేరు ప్రఖ్యాతులు గణించును. ప్రజలు లోక కళ్యాణం కొరకు యజ్ఞయాగాదులు క్రతువులు ఆచరించదరు. జ్యేష్ఠ విశాఖ బహుళ తదియ 4/5/2006